మన కంటికి బొద్దింక అంటే చిన్న పురుగు మాత్రమే. అది కనిపించిందంటే తరిమేయాలి అనిపిస్తుంది. అయితే అదే చిన్న జీవి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలనే ఆలోచనలో పడేసింది. ఒక్క బొద్దింకకు లేని మెమరీ మొత్తం గ్రూప్కు ఉంటుందట. అన్ని కలిసి ఒకే మనసు ఒకే మెదడులా ప్రవర్తిస్తాయట. వినగానే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఈ విచిత్రమైన నిజాన్ని తాజాగా ఒక పరిశోధన బయటపెట్టింది. బొద్దింకలన్నీ గ్రూప్గా ఉన్నప్పుడు వాటి జ్ఞాపక శక్తి కలెక్టివ్గా పనిచేస్తుందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. నిజానికి ఈ చిన్న జీవి సామాన్యమైనది కాదు. దాదాపు 30 కోట్ల సంవత్సరాలుగా భూమిపై పరుగులు తీస్తూనే ఉంది. డైనోసార్లు రాకముందు నుంచే ఈ జీవులున్నాయి. మంచు యుగాలు వచ్చాయి, అగ్ని పర్వతాలు పేలాయి, ఉల్కలు భూమిని ఢీకొట్టాయి, అడవులు మారాయి, వాతావరణం మారింది. కానీ బొద్దింక మాత్రం మారుతున్న ప్రకృతితో పాటు తన జీవితాన్ని కూడా మార్చుకుంటూ ఇప్పటికీ బతికేస్తుంది. అందుకే ప్రకృతి రాసిన సర్వైవల్ కథలో బొద్దింక ఒక పెద్ద హీరో. ఇప్పుడు ఈ హీరో గురించే బెల్జియం శాస్త్రవేత్తలు ఒక చిన్న ఆట ఆడారు. బొద్దింకలు వెళ్ళి హాయిగా దాక్కునేలా 2 చిన్న గదులు లాంటి చోట్లను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. 2 ఒకేలా ఉన్నాయి, కానీ ఒక చోట ఎరుపు వెలుగు, మరో చోట ఆకుపచ్చ వెలుగు పెట్టారు. బొద్దింకలకు ఎరుపు వెలుగు అంటే చీకట్లా అనిపిస్తుంది. చీకటి అంటే వాటికి మహా ఇష్టం. అందుకే అవన్నీ పరిగెత్తుకుంటూ ఎరుపు వెలుగు ఉన్న చోటుకి వెళ్ళి గుంపుగా చేరిపోయాయి. కాసేపటి తర్వాత శాస్త్రవేత్తలు ఒక చిన్న మ్యాజిక్ చేశారు. ఎరుపు వెలుగును ఆకుపచ్చగా, ఆకుపచ్చ వెలుగును ఎరుపుగా మార్చేశారు. అంటే ముందు బాగున్న చోటు ఇప్పుడు అంత బాగోలేదు, ఇంకో చోటు ఇప్పుడు మరింత బాగుంది. ఒంటరిగా ఉన్న బొద్దింక అయితే వెంటనే కొత్త చీకటి చోటుకు పరిగెత్తింది. కానీ పెద్ద గుంపు మాత్రం కదలలేదు. మంచి చోటు ఎదురుగానే ఉన్నా ముందు కూర్చున్న చోటే అలాగే ఉండిపోయాయి. ఎందుకు అలా జరిగింది? ప్రతి బొద్దింకకు ఆ చోటు గుర్తుందా? కాదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఒక్కో బొద్దింకకు ప్రత్యేకంగా ఏమి గుర్తులేదు. కానీ ఒక బొద్దింకను చూసి ఇంకో బొద్దింక అక్కడే ఉంటుంది. దాన్ని చూసి మరోటి వస్తుంది. ఇలా 1, 2, 10, 20 అందరూ ఒకే చోట చేరిపోయాక ఆ గుంపే ఒక పెద్ద అయస్కాంతంలా మారిపోతుంది. బయట పరిస్థితి మారిపోయినా ఒకరినొకరు వదిలి వెళ్ళాలని అనిపించదు. అలా పుట్టిందే కలెక్టివ్ మెమరీ. అంటే ఒక్కదానికి గుర్తుండదు, కానీ అందరు కలిసి ఉన్నప్పుడు మాత్రం గుర్తున్నట్టే ప్రవర్తిస్తారు. ఈ విషయం నిజమేనా అని కంప్యూటర్లో కూడా పరీక్షించారు. అక్కడ కూడా నిజమని తేలింది. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు. ఈ రహస్యం బొద్దింకలతోనే ఆగిపోలేదు. చేపల గుంపులు, పక్షుల మందులు, చీమల కాలనీలు, తేనెటీగల గుంపులు, చివరికి మనుషులు కూడా చాలాసార్లు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఒక్కరి మెదడులో కాదు, అందరి మధ్య ఉండే బంధంలో కూడా జ్ఞాపకం దాగి ఉండొచ్చని ఈ పరిశోధన చెబుతోంది. ఇప్పటి వరకు బొద్దింకను చూసి అసహ్యపడిన మనం ఇకపై దాన్ని చూస్తే ఒకసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే కోట్ల ఏళ్లుగా ప్రకృతి పరీక్షలో పాస్ అవుతూ వచ్చిన ఈ చిన్న జీవి యూనిటీగా ఉంటే ఒక పెద్ద బ్రెయిన్లా పనిచేస్తాయని ప్రపంచానికే కొత్త పాఠం తెలిసి వచ్చింది.